హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఉగాది డే వ్లాగ్ అన్నట్టు. సో ఉగాది రోజు అయితే అందరైతే పూలు గుచ్చుకుంటారు కదా. సో మా వాళ్ళైతే అస్సలు పూలు తీసుకురాలేదు ఈ ఉగాదికి అయితే. సో ఇంకా మేము అడ్జస్ట్ అయిపోయి ఆకులతో అయితే సరిపెట్టుకున్నాము. ఇంకా మా కాలనీలో అయితే చాలా మామిడి చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా అవైతే తెంపుకొచ్చేసి మంచిగా అయితే ఇలా పెట్టేసాము. అసలు ఏంటో ఇలా మామిడి ఆకులు కూర్చోగానే ఎంత బాగా అనిపిస్తుందో, అసలు ఇంటికి కళ వచ్చినట్టయితే అనిపిస్తుంది కదా. ఇంకా మంచి గేట్కి అన్ని ఫ్లోర్స్లో అయితే అన్నీ మంచిగా కట్టేసాము. ఇంకా పిల్లలందరినీ అయితే ఫ్రెష్ అప్ అయితే చేసేసాము. ఇంకా ఆ రోజు అయితే మనం పోలేలు అయితే వేసుకుంటాం కదా. సో అందుకని అయితే ఈసారి మా ఇంటికి కొత్త గ్రైండర్ అయితే వచ్చింది ఉగాదికి. సో అందుకని ఇంకా ఈసారి మా పూర్ణం ఈజీగా అయితే అయిపోయింది. లేకపోతే గంటలు గంటలు, అసలు గంటలని ఏం కాదు కానీ ఒక 30 minutes అయినా మేము పూర్ణం, మా అత్తమ్మ అయితే పూర్ణం నూరుకుంటూ అలా నించునేది మిక్సీ కాడ, అలా మిక్సీ పట్టుకుంటూ. ఈసారి అయితే మంచిగా అలా వేసేసి పక్కకైతే వెళ్ళిపోయాము. మంచి పూర్ణం కూడా చాలా బాగా అయితే అయ్యింది. ఇంకా చింతపండు ఇంకా బెల్లం అయితే నానబెట్టింది. ఏంటంటే మనం ఉగాది పచ్చడి అయితే వేసుకుంటాం కదా. సో దానికోసమని మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అసలు పోలేలు. ఇంకా ఈ ఉగాది పచ్చడి ఎవ్రీ ఇయర్ కూడా మా అత్తమ్మనే వేస్తుంది అన్నట్టు. ఉగాది పచ్చడి అయితే ఎంత బాగుంటుందో అసలు, నాకు చాలా ఇష్టం అన్నట్టు మా అత్తమ్మ చేసే ఉగాది పచ్చడి మాత్రం. ఇంకా ఇలా చేసేసాక తగినంత వాటర్ అయితే వేసేసుకొని అందులో అయితే మామిడి తురుము అయితే వేశారు. ఆ తర్వాత అయితే వామ ఇంకా కొద్దిగా ఇలాచీ అయితే మంచిగా క్రష్ చేసేసి అలా వేసేయడమే. ఇలా వామ ఎందుకు వేస్తారో అయితే నాకైతే తెలియదు కానీ మా అత్తమ్మ అయితే ఇలా వామ ఇంకా ఇలాచీ అయితే వేసేసి అలా మంచి దంచి అయితే వేస్తుంది. ఇందులో కారం కని వేస్తారో ఏమో మరి. ఇంకా ఇలా వేసేసి మిక్స్ చేసుకోవడమే. ఆ తర్వాత అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా పుట్నాలు ఇంకా వేప పువ్వు అయితే ఉంటుంది కదా. సో అవి ఇంకా కొబ్బరి పొడి ఇవన్నీ అయితే కొద్దిగా అయితే వేస్తుంది. వేప పువ్వు అయితే మొత్తం అయితే వేస్తుంది. కావాలంటే మనం తాగుతాం కదా సో ఉగాది పచ్చడి. సో అప్పుడు పైకెళ్ళి మళ్ళీ ఇవన్నీ మేము డ్రై ఫ్రూట్స్, పుట్నాలు, కొబ్బరి పొడి ఇవన్నీ పైకెళ్ళి వేసుకొని అయితే తాగుతాము. చాలా బాగుంటుంది అట్లా వేస్తే. ఏంటంటే అన్నీ ఒకటేసారి వేసేస్తే అవి కిందికైతే వెళ్ళిపోతాయి. ఇంకా ఏంటంటే అవి అలా మెత్తగా అయితే అయిపోతాయని మా అత్తమ్మ అయితే అలా అయితే ఏది కొన్ని అలా వేసేసి ఇంకా ఎవరి ఇష్టం ఉన్నన్ని వాళ్ళైతే వేసుకొని అయితే తాగుతామన్నట్టు. సో ఇలా వేసేసాక ఇంకా ఉగాది పచ్చడి అయితే రెడీ అయినట్టే. ఇంకా దేవుని రూమ్లో పెట్టి అయితే ఇంకా పూజ చేసేయడమే. ఇంకా పూజ అయితే చేస్తున్నాను. నేనేమో పూజ అయితే చేశాను. అక్క ఇంకా అత్తమ్మ ఇద్దరైతే వంట అయితే చేసిర్రు. ఇంకా మా అత్తమ్మ పచ్చడి చేసాక పోలేలు అయితే వేస్తుంది. ఇంకా పోలేలు చేసేస్తే ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడమే. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఆడుకున్నారు. అక్కడికి పైకి కిందికి అలా తిరుగుతూనే ఉంటారు. అసలు వాళ్ళకి కాలే నొయ్యో ఏమో మరి. ఇంకా నేనైతే పూజ అయితే చేసేస్తున్నాను. సో దేవుళ్ళని మంచి క్లీనింగ్ చేసేసుకొని ఇలా అయితే పూజ అయితే చేశాను. ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా మొక్కోవడమే. ఉగాది పచ్చడికి అయితే ఫస్ట్ పూజ చేశాక ఇంకా ఇలా దేవుళ్ళకు కూడా వేసిస్తాను అన్నట్టు. దేవుళ్ళకు కూడా ఇలా పచ్చడి అయితే పెట్టేసి పోలేలు అవన్నీ పెట్టేసి ఇంకా మొక్కుకోవడమే. ఉగాది పచ్చడి తాగితే మనకు ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుందో ఇయర్ అంతా అలాగే ఉంటుంది అని అంటారు కదా. సో మీకైతే ఏ టేస్ట్ అయితే వచ్చింది? నాకైతే తీయగా వచ్చింది ఈసారి అయితే. నా ఒక్కదానికి అనుకుంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అలా తీయగానే అయితే వచ్చిందంట టేస్ట్. సో ఈ ఇయర్ అయితే మా అందరికీ తీయగా అలా బాగుంటుంది అనుకుంటా. ఇంకా పిల్లలు అయితే మొక్కడానికి అయితే వచ్చేసారు. పిల్లలు మాత్రం అలా గంట కొట్టగానే అలా అయితే వచ్చేస్తారు వాళ్ళు దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడానికి. ఇంకా పూజ కాగానే అయితే పిల్లలందరికైతే పోలేలు అయితే పెట్టించాము. ఇంకా పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే తినేసిండు. సో ఇంకా వాళ్ళు తిన్నాకైతే మేమందరం అయితే తింటున్నాము. ఫస్ట్ అయితే పోలేలు తిన్నాము, ఆ తర్వాత అయితే రైస్ అయితే తింటున్నాము. ఇంకా నేను పోలేలు చూపేయడం అయితే మర్చిపోయినా. ఇంకా ఆ రోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఏంటంటే మా మమ్మీ మా చెల్లి వస్తుంది, నువ్వు కూడా రా ఉగాదికి అని అంటే ఇంకా వెళ్ళాను అన్నట్టు. ఇంకా మా పిల్లలైతే మా నాయనమ్మనే తినిపించాలంటారు. మా ఇంటికి వెళ్తే మాత్రం ఎవ్రీ టైం అయితే మా నాయనమ్మనే తినిపిస్తుంది. ఇంటికి వెళ్తే మాత్రం ఇంకా నాకు ఆ టెన్షనే ఉండదు. ఇంకా మా స్టాఫీ అయితే కూడా వచ్చేసింది. ఇంకా మా వేద కూడా వచ్చింది అన్నట్టు. అంటే మా చెల్లి వాళ్ళైతే వచ్చారు. ఇంకా మా వేద అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది అసలు. మంచిగా కేకలు పెట్టుకుంటూ ఫుల్ ఆడుకుంది అసలు. ఇంకా మా వేదతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం నేను, మా అక్క, మా మమ్మీ ముగ్గురం అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం. తన చిన్న క్యూట్ మూమెంట్స్ అన్నీ మేమైతే ఫుల్ అబ్జర్వ్ చేసినాము. ఇంకా ఏంటంటే ఆ రోజు మా అక్క జీరా రైస్ అయితే వేసింది, అదైతే తినేసాము.
ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నట్టు. సో నెక్స్ట్ డే అయితే లేవగానే మా అంశు మా వేదాన్ని ఎత్తుకుంటా అని అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరిని కొంతసేపు అలా అయితే కూర్చోబెట్టాను. మంచిగా ఉంటుంది అసలు, వాళ్ళ అన్నల దగ్గరికి బాగా వెళ్తుంది. ఇంకా నేను కూడా కొంతసేపు ఎత్తుకొని అయితే తనతో అయితే ఉన్నాను. ఎప్పుడు మాట్లాడిస్తూ ఉండాలి మా వేదకైతే. అలా మాట్లాడుతుంటే తను మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ మాట్లాడుతుంటే మాత్రం ఇంకా హ్యాపీగా ఉంటుంది. అలా కీకలు పెట్టుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఇంకా మా శ్రావ్య అయితే వచ్చేసింది. వేద ఉంటే మాత్రం మార్నింగ్ అయితే వచ్చేస్తుంది ఇంకా వేదాన్ని ఎత్తుకోవడానికని. అంత ఇష్టం అన్నట్టు శ్రావ్య కూడా వేద అంటే. ఇంకా వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టించేసాను. ఇందులో అయితే మా మల్లు మా చిన్ను కనిపించట్లేరు కదా, వాళ్ళైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళారన్నట్టు ఉగాదికని, ఇంకా రాలేరు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. వీళ్ళందరూ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నారు. ఇంకా ఆ రోజు మా మమ్మీ నైట్కి అయితే బజ్జీ అయితే వేసింది. చాలా బాగుంటుంది మా మమ్మీ చేసే బజ్జీ. మా మమ్మీ చేసే బజ్జీ అంటే అందరికీ ఫేవరెట్ అన్నట్టు, అంత బాగా చేస్తుంది. సో ఎప్పుడు వచ్చినప్పుడల్లా మా మమ్మీతో అయితే బజ్జీలు అయితే చేయించుకుంటాం మేము. సేమ్ మనకు బయట దొరుకుతాయి కదా, అంత బాగుంటాయి అన్నట్టు. ఇంకా మాకైతే పెట్టించింది. ఇంకా మేమైతే ఫుల్గా అయితే తిన్నాము. బజ్జీ అయితే ఫుల్ బాగుండే నిజంగా. వేడిగా అలా తింటుంటే కాలుతుంది, అయినా కూడా అలానే ఫుల్ ఎంజాయ్ చేసి అన్నట్టు వేడిగా తినడం నాకు చాలా ఇష్టం బజ్జీ అన్నట్టు. ఇంకా మా వేద అయితే ఆడుకుంటుంది. సెకండ్ తీసుకుంటా ఇంకా అప్పుడే వచ్చారన్నట్టు మా మల్లు ఇంకా మా చిన్ను అయితే ఊరికెళ్ళి మా బావ అయితే తీసుకొచ్చిండు. ఇంకా అప్పుడే మా హస్బెండ్ కూడా వచ్చిండు అన్నట్టు ఆఫీస్ నుండి. ఇంకా ఇల్లు అంతా గోలగా ఉంటుంది అసలు. మేము అందరం అయితే ఇంట్లో ఉంటే మా చిన్ను 2 days వెళ్ళాడో లేడో కానీ వాళ్ళ అమ్మమ్మని అయితే మిస్ అయ్యిండు మా మమ్మీని. అలా వచ్చి హక్ చేసుకొని మరి అమ్మమ్మ అది ఇదని చెప్తుండే అన్నట్టు. అంశు అయితే అంత దగ్గర వెళ్ళాడు కానీ చిన్ను మంచిగా ఉంటాడు. ఇంకా మా వేద అయితే వాళ్ళ అన్నల ఇలా దగ్గరికి పిలుచుకొని ఎంటుకలు వీక్తుంది. ఇట్లా రా అమ్మని ఇట్లా చెప్తుంది అన్నట్టు. రాగానే ఎంటుకలు వీకేసి కీకలు పెడుతుంది. ఇంకా మేమైతే తిని ఇంకా వెళ్ళాలన్నట్టు. నెక్స్ట్ డే రిషికి అంశుకి స్కూల్ అయితే ఉంది. సో అందుకని ఇంకా ఈయనైతే వచ్చాడు ఇంక వెళ్ళిపోదామని. ఇంకా మేమైతే నైట్ డిన్నర్ అయితే అన్నీ బయట నుండి అయితే ఆర్డర్ చేస్తుండే. సో అవన్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా నేను పెట్టిన వ్లాగ్ అయితే చూస్తున్నారు మా చెల్లె వాళ్ళు. ఏంటంటే మా చెల్లి వాళ్ళ పాపద అన్నప్రసన్న అయితే ఉండే కదా. సో ఆ వ్లాగ్ అదే రోజు అప్డేట్ చేశాను. సో ఆ రోజు అయితే చూస్తున్నారు వాళ్ళందరూ. ఇంకా మా వేద అయితే ఈయన దగ్గర ఎంత బాగుంటుందో అసలు. ఫుల్ కంఫర్ట్గా ఎత్తుకుంటాడో ఏమో కానీ వేరే వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఏడ్చేస్తుంది. అదే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉన్నట్టు ఇంకా తన దగ్గర కూడా ఉంటుంది అన్నట్టు. ఫ్రీగా మంచిగా ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గర కూడా వెళ్ళట్లేదు. వచ్చిందంటే ఏంటి వేద రావట్లేవు అని మా చెల్లె షాక్ అవుతుంది. అంత కంఫర్ట్గా ఎత్తుకుంటాడు అనుకుంటా. మంచిగా ఫీల్ అవుతుంది తనైతే. ఇంకా వీళ్ళందరికీ అయితే పెట్టించేస్తాము. ఇంకా అన్నీ పెట్టిస్తే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు పిల్లలు. మా రిషికి అంశుకి అయితే మళ్ళీ చిన్న ఉంటే చాలు అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఉంటే మాత్రం. వాళ్ళు ఒక డే లేరు కదా. సో వాళ్ళైతే ఫుల్ మిస్ అయ్యారు అసలు. ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతే వాళ్ళు అస్సలు ఉండలేరు. మా మల్లు చిన్ను లేకపోతే మాత్రం మా పిల్లలైతే. ఇంకా వాళ్ళందరూ కూర్చొని అయితే తింటున్నారు. అంశు అయితే అస్సలు తినలేదు ఎందుకోమని. ఇంకా మేమైతే అందరం అయితే తినేసాము. ఆ రోజు నాన్ రోటీ ఇంకా కర్రీస్ మంచూరియా ఇంకా న్యూడిల్స్ ఇవన్నీ అయితే ఆర్డర్ చేసుకుని ఉండే. ఇంకా మాకు ఏవేవి ఇష్టమో అవన్నీ అయితే ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కదా. ఎప్పుడు అలా కాకుండా అప్పుడప్పుడు తింటే బాగుంటుంది అన్నట్టు. ఇంకా మేమైతే అందరం అయితే
కూర్చొని తినేస్తున్నాము. మేమందరం ఉంటే మాత్రం ఇల్లంతా గోల గోల ఉంటుంది, అసలు ఎవరి వాయిస్ ఎవరికి వినిపించదు, అలా గోల గోల ఉంటుంది. ఇంకా నాన్ రోటీ పన్నీర్ కర్రీలే టూ టైప్స్ అయితే ఆర్డర్ చేసుకుని ఉండే. సో ఇంకా మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము, ఎందుకంటే అంశుకి రిషికి స్కూల్ ఉందని. ఇంకా మా మేనత్తుడు వచ్చినుండే, ఇంకా తనతో కూడా కొద్దిసేపు అలా టైం అయితే స్పెండ్ చేసేసాము. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇంకా అసలు మా డాడీ ఇప్పుడు వద్దని అసలు ఎంత అన్నాడో, ఎప్పుడు అలానే చేస్తాడు. మేము వెళ్తుంటే వద్దు ఇది ఒక్కరోజు ఉండండి అని అంటాడు మా డాడీ. ఇంకా సరే అన్నట్టు వెళ్ళిపోయాము ఉండకుండా. ఇంకా ఈ రోడ్ల మీద అయితే ఎంత బాగుంటుందో అసలు ఇలా చూడడానికి. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి.